తగ్గించుకున్నవాడు హెచ్చింపు. అంటే ఈ లోకంలో మనం తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసింది కదా. వాక్యము మహిమా స్వరూపుడగు దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, వేల దూతల చేత స్తుతి గానముల చేత ప్రకటింపబడుతున్న గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కింది వచనాలు చదువునైనా. ఆయన ఆనందము కొరకై సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఆసీనుడై ఉన్నాడు. చూడమ్మా, ఎక్కడున్నాడంట ఆయన? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు. ఏం సహించినాడు? సిలువను, అవమానాన్ని, నిందను, బాధలను అన్ని కూడా సహించినాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్యకు మాదిరికరంగా బ్రతుకుతున్నావా? విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నావా? ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ప్రభు వైపు చూస్తున్నామా? దేవుడే చెప్తున్నాడు కదా, ఇవన్నీ జరగాల, అప్పుడే నా రకడ వస్తుంది. అవమానం, నిందలు, వేదన, దుఃఖం, బాధ, మరణం ఇవన్నీ జరిగినప్పుడే ఆయన కొదమ సింహమై రాబోతున్నాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. మన ఎదుట ఒక పందెము దేవుడు ఏర్పాటు చేశాడు. అది విశ్వాస జీవితంలో ఒక పోరాటం. నీకు నాకు జీవన వ్యాపారాలలో చిక్కుకోకుండా, ఈ లోక సమస్యల మీద మనము ఆధారపడకుండా, యేసయ్యా నీకు నమ్మకంగా జీవిస్తాను, నీ మార్గంలో నడుస్తాను, సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టి పరిశుద్ధుడైన యేసయ్య ఏ రీతిగా జీవించాడో నీవు నేను అలా జీవించాలి. అందుకే అంటున్నాడు, దేవుని వాక్యము చేత పట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలుగా నీ కుటుంబంలో, నా కుటుంబంలో మార్పు కావాలి, పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము సజీవమైనది. అలాంటి వాక్యాన్ని నువ్వు నేను ఎంతసేపు ప్రార్థన చేస్తావు? కనీసం ఒక గంట అయినా ప్రార్థన చేస్తున్నావా? వ్యక్తిగత జీవితం ఎలాగుంది? దేవుడు అడుగుతూ ఉన్నాడు. చూడండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించింది. దేవుడు ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నాం? యేసయ్య ప్రేమను నువ్వు చూపించాలి. యేసయ్య రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాలి. కింది వచనాలు చదవమ్మా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఉన్నట్లు మనమంతయు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమును ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. పాపముతో పోరాటంలో రక్తము